మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, నేను తల్లిదండ్రుల దగ్గర కూడా విన్నాను ఈ మాట. మా పిల్లోడు లేకపోతే మా పిల్ల బాగా తెలివిగా ఉంటారండి, మంచి తెలివితేటలు, కానీ కొంచెం బద్ధకం. వాడరు. ఆ బద్ధకం పోయిందో క్లాస్ ఫస్ట్ వీళ్ళే, అసలు ఇక వీళ్ళే నెంబర్ 1 దేంట్లో అయినా కూడా ఇలా చెప్తూ ఉంటారండి. దాన్ని పోగొట్టడమే కదా కష్టం. బద్ధకం ఎలా పోగొడతాం? అదే వాడు చేయగలిగేది ఏదో అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి జయ. మనం ఏమనుకుంటాం, వీళ్ళకి బద్ధకం మార్కులు రావట్లేదు అనుకుంటాం. అవునవును. కానీ వాడికి విచిత్రంగా ఓ సబ్జెక్ట్లో బాగా మార్కులు వస్తాయి. మిగతా చాలా మంది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు. తెలివితేటలు ఉంటాయి, షార్ప్గా ఉంటుంది. వాడికి కొన్ని పర్టికులర్ విషయాల్లో తెలివి ఉంటుంది. అవి తప్ప మిగిలిన వాటిల్లో ఉన్నా వాటిని వాడరు. మిగిలిన వాటిల్లో బద్ధకాలు ఉంటాయి. చెప్పుకుంటూ ఉండాలి, ఏం చేస్తాం, పిల్లలకి కాస్త వాడరా నాయనా అని. ఈ తెలివితేటలు వాడకపోవటం ఒక పరిస్థితి. అవును. వాడే పరిస్థితి వచ్చేలాగా మనం చెయ్యాలి. దానికి మనం ఏం చేయాలి, ముందు పిల్లల మీద మనం దృష్టి పెట్టాలి. ఏం చేస్తున్నారు, వాళ్ళకి సిచ్యువేషన్స్ కల్పించాలి. సిచ్యువేషన్లో ప్రతివాడి తెలివితేటలు బయటపడతాయి జయ. ఎలాగా, ఒకడెవడో దారైపోతున్న వాడిని సడన్గా ఎత్తి చీరలో విసిరేసామనుకో, ముందు అమ్మో బాబాయ్ అని అరుస్తాడు, తర్వాత ఈదడానికి ట్రై చేస్తాడు. మరీ భయస్థుడైతే ఈదాడు. కానీ కొంచెం ధైర్యం ఉన్న ప్రతివాడు కాళ్ళు చేతులు కదిపి, ఆ పైన నుంచిన వాళ్ళు కాళ్ళు కదుపు చేతులు కదుపు, రా ముందుకు రా ఇక్కడికి రా అంటే ట్రై చేస్తారు. రెండోసారి నాకు ఈత వచ్చేసిందని ట్రై చేసేస్తారు. పిల్లలు సైకిల్ నేర్చుకునే పిల్లలు, బండి నేర్చుకునే పిల్లలు, వీళ్ళంతా అలాగే కదా. ఇప్పుడు కారు వేరు, కారుకి బ్యాలెన్సింగ్ సమస్య ఉండదు. బళ్ళు సైకిళ్ళు నేర్చుకునేటప్పుడు బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ వన్స్ ఒక్కసారి ఆ బ్యాలెన్స్ వచ్చేసిందే వాడికి కదా. అలాంటి పరిస్థితులు వస్తాయి. వీటిని మనం తెలివిగా సిచ్యువేషన్స్ కల్పించాలి. అలా ఒక సిచ్యువేషన్ దొరికిన ఒక చిన్న కుర్రాడి కథ చెప్తాను. చెప్పండి. పూర్వం ఒక పల్లెటూరులో భార్య భర్త ఉండేవాళ్ళు. వాళ్ళకి లేక ఒక కొడుకు పుట్టాడు. చాలా తెలివే కానీ అప్పుడప్పుడు వాడి తెలివి ఒక చమకమని కనపడేది. పనిచేసేవాడు కాదు వాడు. కొన్నాళ్ళకి తండ్రి కాస్త మరణించాడు. తల్లి పిల్లాడు మిగిలారు. ఆ తల్లి ఆ జమీందారు గారింట్లో పనిచేసేది. ఏదో తెచ్చిపెట్టేది. వాడు బద్ధకంగా కాళ్ళు దాపు కూర్చుని ఏవో చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తూ ఆ తినేసి ఉండేవాడు. కానీ వాడు కొన్ని విషయాల్లో మాత్రం షార్ప్. వాడు తల్లికి తెలుసు. కానీ వాడు ఆ షార్ప్నెస్ అన్నిట్లలో చూపించాలి, చకచకలాడుతూ చేయాలి, ఉత్సాహం ఉండాలి కదా. అవును. లక్ష్మీదేవి ఎవడికి వస్తుంది, ఉద్యోగినం పురుష సింహ ఉపైతి లక్ష్మి అని చెప్తారు. అవును. ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడికి లక్ష్మి వస్తుంది. తెలివితేటలు ఉన్న వాడికి వస్తుందని గ్యారంటీ లేదు. తెలివితేటలు ఉంటే మాత్రం ప్రతి సమయంలోనూ వాడు తెలివితేటలు చూపించాలి, పని చేయాలి, క్రియ. అవును. ఇది ఏమి క్రియ చేయడు వీడు. సరే, ఈవిడేం చేసింది, పిల్లాడికి ఒక 14 ఏళ్ళు ఉన్నాయి. ఆ జమీందార్ గారి దగ్గర తీసుకుపోయింది. బాబు, పిల్లాడు ఏం పని చేయట్లేదండి, పని లేదు బేసిక్గా. మా ఆయన ఏమో పోయాడు, ఇదివరకు ఆయన కూలి చేసి ఏదో తెచ్చేవాడు, నేనేదో నాలు చేసి ఇక్కడి నుంచి పని చేసి పట్టుకెళ్ళేదాన్ని. మా 2 పొట్టలు గడవటం లేదు, ఏదైనా ఒక 10 రూపాయలు పని ఇవ్వండి మా పిల్లడికి అంది. అంటే సరే, ఆయనకు తెలిసింది వాడు అటు ఇటు చూస్తాడు, ఫోకస్డ్గా లేడు వాడు. సరే, ఆయన అన్నాడు, సరే మనకు బోళ్ళని గొడ్లు ఉన్నాయి, గేదెలు కాసే పని అప్పచెప్దాం వీడికి. ఓకే. అంటే గేదెలా బాబు, వీడు సరిగ్గా తెస్తాడంటారా అంది. సరే, వీడికి భయపెడతానని, ఒరే అబ్బాయి, గేదెలు జాగ్రత్తగా చూడాలి, సాయంకాలం అన్నిటినీ తీసుకురావాలి, గేదె పోతే 500 కట్టిస్తా. గేదె ఖరీదు 500 లేదు, 500 ఉండదు, కానీ నేను కట్టిస్తా. ఓకే, 500 కట్టిస్తా. ఒకవేళ కనుక గేదె పోగొట్టేవా 500 కట్టాల్సిందే నువ్వు మీ అమ్మ. 500 తీరేదాకా నిన్ను వదిలిపెట్టాను నేను అని బెదిరించాడు. బెదిరింపు ఇలాంటి వాళ్ళ పట్ల బద్ధకస్తుల మీద కొంచెం పనిచేస్తుంది. సరే, రోజు తోలుకెళ్ళేవాడు, తోలుకొచ్చేవాడు. తోలుకెళ్ళాలంటే గొడ్లని హే ఓహోయ్ అనాలా, ఓ చోటకి నిర్ణీత స్థలంలోకి తీసుకెళ్ళాలా, అవి అటు ఇటు పోకుండా చూసుకోవాలా. అంటే వాడి పగలల్లా పని చేయాలి అంతే. దూడలు అలా మేసుకుంటూ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి వెనకాల పడే తల్లులు వెళ్ళిపోతాయి. ఓ జోడు వెళ్ళిపోతే ఇంకో జోడు లేచి వెళ్ళిపోతుంది తల్లి పిల్ల. చిన్న దూడల్ని ఇంటి దగ్గర పెట్టుకోవాలి. సాయంకాలం పాల వేళకి చీకటి మలక్కండా తీసుకురావాలి. చాలా పనిగా ఉంది. సరే, వీడు ఏం చేశాడు, ఆ ఊరికి పక్కన ఒక సంత జరుగుతుంది. సంత ఒకటి జరుగుతుంది. వీడికి 10 రూపాయలు జీతం, నెలకి 10.
అక్కడి నుంచి ఏం చేశాడు, ఒక రోజున కొంచెం అక్షరాలు అవి వచ్చు, గేదె మీద గేదెలు నల్లగా ఉంటాయి కదా, శుద్ధ ముక్కతోటి గేదె ₹1కే గేదె రాశాడు అని రాశాడు. అని రాసి ఆ గేదెని తోలుకుని పక్కనున్న ఊరి సంతలోకి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, తన పనిని తన స్నేహితుడు ఒకడికి అప్పచెప్పి, అరే నా గేదెలు సరిగ్గా చూడు, ₹1 ఇస్తా ఒక రోజుకి, ఓకే ఈ పూట చూడని చెప్పి ఆ గేదెలను అక్కడ వదిలిపెట్టేసి ఈ మంచి సలీసుగా దిట్టంగా ఉన్న గేదెని తీసుకుపోయాడు. ₹1 అని రాశాడు. అక్కడి నుంచి అప్పుడు ఆ రోజుల్లో గేదెలు ఒక 18 నుంచి 25-30 రూపాయల దాకా ఉండేవి చిన్నవైతే. పెద్ద గేదె అయితే ఒక 100-125 రూపాయలు ఉండేది. ఎంత కట్టాలి వీడు? 500 కట్టాలి గేదెకి. ఇంత 18 నుంచి 25 రూపాయల గేదె, చిన్న గేదె, పెద్దది బాగా పాలిచ్చేది, బ్రహ్మాండమైందైతే 100 దాకా తీసేది. అంటే గొప్ప కొనుక్కునేవాళ్ళు, అంతేం లేదు, 50-60 రూపాయలు కూడా వచ్చేది. ఈ సుమారుగా మొదటి ఈత పడ్డలు అవి అయితే 20 రూపాయలు 25 రూపాయలు అంతే. ఇది తీసుకెళ్ళేసరికల్లా ఒకడెవడో చూశాడు, అరే ఈ గేదె ఏంటి ₹1 అన్నాడు. అవునండి అన్నాడు. అనేసి అక్కడ గేదె మీద రెండో పక్కన రాశాడు, మైదానంలోకి వచ్చి తీసుకోండి అని రాశాడు. ఆ గేదెను సంతంతా తిప్పాడు, కానీ ఎవ్వరికీ బేరం చెప్పల. ఆ సంతలో ఎంత వేల మంది వస్తారు. ప్రతి వాళ్ళు ఈ 18-25 పెట్టే బదులు శుభ్రంగా సలీసుగా దుక్కలాగా ఉన్న గేదెని ₹1 కొనుక్కోవడం నయం కాదు. బాగుందని అందరూ చీకటి పడే సాయంకాలం 4 సంత వదిలే, సంతలో బేరాలు అయిపోయాక ఇంకో గేదె కొనుక్కోదలుచుకున్న వాళ్ళంతా ₹1 గేదె వస్తుంది. మైదానం అంటే మైదానంలో 100 గేదెలు ఉంటాయి. అవును. ఆ భావంతో 2000 మంది వచ్చేసారు సాయంకాలానికి. అరుపులు, కేకలు, గందరగోళం. గేదె ₹1 అని రాసావు కదంటే, ఈ గేదెనండి ₹1, 2000 మందికి ఓ గేదెని ఎలాగ అమ్ముతాను చెప్పండి అన్నాడు కట్టు మీద నిలబడి. అందుకని నా మాట వినండి, మీరంతా తలా ₹1 కట్టండి, టోకెన్ ఇదేస్తా, చీటీలు వేస్తాను, ఎవరి పేరు వస్తే వాళ్ళ గేదెని ₹1కే ఇస్తా, మీరు ఇచ్చిన ₹1కి మీరు గొడ్డును తోలుకుపోవచ్చు అన్నాడు. జనాలంతా పోటీలు పడ్డారు, ఎవరి పేరు వాడు రాసి చీటీ ఇచ్చారు, ₹1 ఇచ్చారు, చీటీ ఇచ్చారు, ₹1 2000 వచ్చేసినాయి. ₹2000 నా డబ్బులు వచ్చినాయి, 2000 చీటీలు వచ్చినాయి. చాలా న్యాయంగా తన బదులు అక్కడ కాపలా ఉన్న కుర్రాడిని, ఏమండి ఈ కుర్రాడితో తీస్తాను మీ అందరికీ సరేనా అన్నాడు. అందరూ సరే సరే అన్నారు. ఆ కుర్రాడు మాయామర్మం తెలీదు, కల్లా కట్టం తెలీదు, 8 ఏళ్ల పిల్లాడు. తీసాడు. వాడు ఆ కాగితాలన్నీ ఎగరేసి తీసి ఒక కాగితం తీశాడు. అందులో ఫలానా ఒక సుబ్బరాజు గారి పేరు వచ్చింది. జనాలంతా చప్పట్లు కొట్టారు. గేదె అతను కట్టిన ₹1కే సొంతం చేసుకుని సుబ్బరాజు గారు సగర్వంగా అందరి వైపు చూసుకుంటూ గేదెను తీసుకుపోయాడు. జనాలంతా కూడా వెళ్ళిపోయారు. వాడి పేరు వచ్చింది కదా, అంతే. మనం ఏం కట్టాం, వస్తే గేదె వచ్చేది. రాత్రి ₹1 కదా, 2000 సర్దుకుని అందులో నుంచి ₹1 ఎత్తి ఆ పిల్లాడి చేతులు పెట్టాడు. గేదెలు తోలుకుని 2000 పుచ్చుకొని జమీందారు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీ గేదె పోయిందండి, ఇదిగోండి 500 అని ఇచ్చాడు. ఆయన నిర్ఘాంతపోయాడు. ఓరి వీడికాడు పుడక, ₹100 కూడా చెయ్యని గేదెకి 500 ఇచ్చేశాడు. ఎక్కడివిరా అన్నాడు. మన దగ్గర చాలా ఉన్నాయండి అన్నాడు. ఎక్కడివి డబ్బులు, ఏం చేశావు అంటే, ఇదిగోనండి ఇలా చేశాను అనగానే ఆశ్చర్యపోయాడు జమీందారు గారు. ఓరిని దుంపతేగా నీకు డబ్బులు మ్యానిపులేషన్ వచ్చురా, పెద్ద గేదెలు కాసే పని, పడ్డలు కాసే పని, గిన్నెలు తోమే పని ఎందుకు నీకు? లెక్కలు ₹1 పెట్టి 2000 లాగటం, అది కదా. అది ఇప్పుడు మనకి ఇలాంటి వాళ్ళు ఎవరో చెప్పు, ₹1 పెట్టి 2000 లాగేవాళ్ళు షేర్ బ్రోకర్లు. అవును, తక్కువ పెట్టి అవును, ఎక్కువ ప్లాన్, డబ్బు ఇబ్బడి ముబ్బడిగా పెరగటం. నష్టం వచ్చినా అట్లాగే వస్తుంది కదా, వస్తే వస్తుంది, అందరికీ నష్టం ₹1 రాదు. కాబట్టి సరిపోతుంది. అందరికీ నష్టాలు రావు. అదేలేండి, లాభం వచ్చేవి చూసుకుని ప్లాన్డ్ గా ఆలోచించి అవును. పెడతారు. మంచి తెలివిగా పెడతారు. షేర్ బ్రోకర్లు ఎప్పుడూ తెలివిగా ఉంటారు. ఎవరో సొంతంగా చేసేవాళ్ళు. ఇందులో కూడా పోయేది ఎప్పుడో పోతుంది ఒకసారి, కానీ వచ్చేది ఎక్కువగా ఉంటుంది. అవును, అందుకని తెలివిగల వాడు ఏం చేస్తాడు, ప్రతిసారి ఉన్నదంతా బోర్లేయడు, కొంతే పెడతాడు. అవును, ఉన్నదంతా బోర్లించే వాళ్ళు జూదర్లు. మొన్న ఒకసారి ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం కదా, ఉన్నదంతా బోర్లు ఇచ్చరు, తెలివిగా చేస్తారు. అంతా ఆయన చాలా సంతోషించి, నీకు ఇంకా లెక్క డొక్క ఇంకా వివరంగా నేర్పిస్తాను, నువ్వు 500 ఇచ్చావు కాబట్టి సంస్థానంలో కొద్ది రోజులు ఉండి ఇంకా బాగా చదువుకో, దీని మీద ఇంకా తెలుసుకో, నువ్వు ఇప్పుడు ఈ డబ్బుని హెచ్చవేసే పని
నువ్వే చేద్దు కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేరని వాళ్ళ అమ్మని కూడా, అమ్మ నువ్వు పని మానేసి హాయిగా సంతోషంగా ఇంటి దగ్గర ఉంటూ నీ కొడుక్కి నెల జీతం 100 రూపాయలు ఇస్తానని చెప్పి నెల జీతం మీద చదువుకోవటానికి పెట్టారు వాడిని. బాబా చదువుకుని 1 సంవత్సరం పాటు తర్వాత సంస్థానంలోనే చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు ఆ కుర్రాడు, సింగడు. ఓ ఇలా వాళ్ళు ఇప్పుడు వాడికి బద్ధకం, వాడు మిగిలిన పనులు ఏం చేయడు, వాడి బ్రెయిన్ ఎప్పుడు ఇలా చిన్నగా సింపుల్గా చేసి డబల్ చేసేయడం మీదే ఉంది ఆలోచన. అలా మన పిల్లల్లో ఉన్న ఆ తర్వాత వాడు చదువుకున్నాడు, బోర్డు పని చేశాడు, వాడు చేయగలిగే పని కదా. కాబట్టి మనం చేయగలిగే పని ఏదో చూసుకుని దానికి బేసిక్స్ మాత్రం ఖచ్చితంగా కావాలి సుమా. 10th క్లాస్ కూడా చదవకుండా సైంటిస్ట్ అయిపోతా అనకూడదు, బేసిక్ ఎడ్యుకేషన్ కావాలి. కాబట్టి ఆ కాస్త చేసి ఆ తర్వాత పైకి ఏ అందలం ఎక్కదలుచుకుంటే దాని మీదకి మన తెలివితేటలతో ఎక్కిపోవచ్చు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.